సో నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. నార్మల్గా ఏంటంటే మనం 3 ప్లగ్స్ పెడుతూ ఉంటాం. మనకు ఒకవేళ మొబైల్ ఛార్జింగ్ కావాలన్నా సరే, ఒకే టైంలో హీటర్ రన్ చేయాలన్నా, లేకుంటే హోమ్ థియేటర్ రన్ చేయాలన్నా, టీవీ రన్ చేయాలన్నా, సో మనకి ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే అప్పటికప్పుడు దొరకలేవు. సో మనం అదే ప్లగ్లో ఒక అడ్జస్టబుల్ చేసి మనం ఏదైనా ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది ఏంటని నేను చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను దానికోసమే తీసుకొచ్చాను. అరౌండ్ ఒక 150 రూపీస్ అయితే ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే పడింది. దీని లుక్ చూడవచ్చు మీకు ఎంత ప్రీమియంగా ఉందో. మీరు కూడా ఒక హుడ్తోనే మీరైతే బిల్డ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అన్నది ఇన్డెప్త్గా ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతుంది. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీనికోసం మనకు కావాల్సినవి ఏంటంటే కార్డ్బోర్డ్ షీట్స్. ఇది కార్డ్బోర్డ్ షీట్ అంటారు, లేదంటే వుడ్ షీట్స్ అంటారు, MDF బోర్డ్ అంటారు దీన్ని. సో MDF బోర్డ్ షీట్ని అయితే నేను కరెక్ట్గా కట్ చేసుకున్నాను. 4 పీసెస్ వచ్చేటప్పటికి ఒక సైజ్ కట్ చేసుకున్నాను, అండ్ 2 పీసెస్ వచ్చేటప్పటికి పైన కిందకి సెట్ అయితే చేసుకున్నాను. కరెక్ట్గా చూడండి, నేను కరెక్ట్గా కట్ చేసుకొని దానికి తగ్గట్టు హోల్స్ కూడా నేను చేసుకున్నాను. ఈ రెండైతే ఏవైతే ఉన్నాయి ఇవి మనకి పైన కిందకి. సో నా ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాని సైజ్ అయితే నేను కట్ చేసుకున్నాను. సో దాని తర్వాత నేనైతే ఫీమేల్ 3 ప్లగ్స్ అయితే తీసుకున్నాను. సో మీరు ఫీమేల్ 3 ప్లగ్స్, మెయిల్ ఒక ప్లగ్ అయితే తీసుకోవాలి. దాని తర్వాత 3 స్విచ్ కంట్రోల్స్ నేను తీసుకున్నాను. నాకు కొంచెం ప్రీమియం కావాలి కావున నేను పెట్టుకున్నాను. ఇవి అరౌండ్ నాకు ఈ 3 కలిపి 45 రూపీస్ అంత పడినట్టు ఉన్నాయి. దాని తర్వాత దాన్ని ఫిక్స్ చేయడానికి నట్ బోల్ట్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. దాని తర్వాత ఏంటంటే వీటన్నిటికీ ఒక మెయిల్ పోర్ట్ అయితే కావాలి, ఎందుకంటే దీని నుంచి మనం ఎక్స్టెన్షన్ చేయబోతున్నాం. సో అందుకని నేను ఏంటంటే ఈ టైప్ అయితే తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 45 రూపీస్ ఎంతో పడింది. సో దాని తర్వాత మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ షీట్ని మనం తీసుకొని దీన్ని కరెక్ట్గా స్విచ్ బోర్డు తగ్గట్టు పైన ఫీమేల్ పోర్టు తగ్గట్టు 2 కట్ అయితే చేసుకోవాలి. సో నేను అది ఎక్సెల్ బ్లేడ్తోని ఎలాగోలాగా చేసేసి కష్టపడి చేసేసాను. సో అక్కడ చూడవచ్చు మీకు ఎక్కడ కూడా ఫినిషింగ్ రాలేదు, కానీ ఫినిషింగ్ రాకపోయినా ప్రాబ్లం లేదు. మీరు అది ఇన్సైడే ఉంటుంది కానీ పెద్ద పర్టికులర్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో చూడండి, నేను ఈ విధంగా నేను ఫిక్స్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా మీ స్విచ్ బోర్డు ప్లస్ ఏంటంటే ఆ ఫీమేల్ పోర్ట్స్ పట్టేటట్టు 3ని కూడా రెడీ అయితే చేసుకోండి. సో నేను 3 పీసెస్ని అయితే రెడీ చేసుకున్నాను, ఎందుకంటే ఇంకొకటి మెయిల్ పోర్ట్కి అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ 3ని కూడా నేను ఈ విధంగా రెడీ చేస్తున్నాను. మీరు చూడవచ్చు అన్నిటిని కూడా కరెక్ట్గా ఫిక్స్ చేసేసుకోవాలి. వీటన్నిటి స్క్రూస్ వేసేసిన తర్వాత నేను ఈ విధంగా చూడండి కరెక్ట్గా ఈ ఫినిషింగ్ అయితే వచ్చింది. మీకు ఎక్కడ కూడా ఫినిషింగ్ లెస్ అయితే అనిపించదు. సో నేను ఇక్కడ చూడండి, దాని తర్వాత ఇది ఏదైతే మెయిల్ పోర్ట్ ఉందో మెయిల్ పోర్ట్ని ఇక్కడ పెట్టేసి దాన్ని కూడా మనం ఫిక్స్ చేసుకుందాం. సో అంటే గ్లూ కానీ లేకుంటే ఇన్స్టాంట్ ఫెవికిక్ ఏదో ఉంటుంది కదా, గమ్ టైపు, సో అది కానీ వేసుకోవచ్చు. సో స్ట్రాంగ్గా ఉండాలంటే ఫెవికిక్, ఫెవిగమ్ అలాంటివి వేసేసుకోండి. నేను దీన్ని కూడా ఫిక్స్ చేసేసాను చూడండి, కరెక్ట్గా దీనికి తగ్గట్టు హోల్ చేసేసి ఫిక్స్ చేసేసాను. వీటిని ఈ యాంగిల్లో పెట్టుకోవాలి. ఒకటి ఏదైతే మెయిల్ పోర్ట్ ఉందో అది ఇటు సైడ్ రావాలి. ఫీమేల్ పోర్ట్స్ ఏవైతే స్విచ్ కంట్రోల్స్ ఉన్నాయో 3 అవి వేరే విధంగా రావాలి. సో ఇప్పుడు అవన్నీ సెట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వీటన్నిటికీ నేను కేబుల్ కనెక్షన్ అయితే చేస్తాను. దాని తర్వాత స్క్రూస్ కూడా నేను ఫిక్స్ చేసేసాను. దాని తర్వాత వీటన్నిటికీ నీట్గా పెట్టుకోవాలి. అంటే కనెక్షన్స్ చూడండి, పైన 3 కూడా కలిపేసేయాలి. అంటే అది, ఇది ప్లస్ అది. సో ఇక్కడ మీరు చూడండి, నేను కరెక్ట్గా వైర్ కనెక్షన్ మొత్తం పెట్టేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. ఇక్కడ చూడండి, పైన స్విచ్ కంట్రోల్కి ఒకవైపు మొత్తం 3 కనెక్షన్స్ ఇచ్చేసి ఇది వైపు ఏదైతే మెయిల్ పోర్ట్ ఉందో దానికి ఒక కనెక్షన్ ఇచ్చేసాను. కింద వచ్చేటప్పటికి నెగిటివ్, అంటే ఇందులో పాజిటివ్ నెగిటివ్ అంటూ ఏమి ఉండదు. ఒకవైపు కనెక్షన్స్ అన్ని 3 ఇలా ఇచ్చేసాను, ఇంకోవైపు కనెక్షన్స్ అన్నీ కూడా నేను పైన ఇచ్చేసాను. ఈ డయాగ్రామ్ సింపుల్, మీకు స్క్రీన్ షాట్ తీసుకుని మీకు అర్థమైపోతుంది ఈజీగానే. సో ఇక్కడ ప్లగ్ నుంచి అక్కడ స్విచ్ కంట్రోల్ కూడా ఇచ్చేసాను క్లియర్గా. అయితే మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఆపేసి ఒకసారి చూడండి. సో నేను వీటిని అయితే ఫిక్స్ అయితే చేసేసుకుంటాను. సో ఈ విధంగా పెట్టేసి ఫెవికిక్ కానీ లేకుంటే ఫెవికల్ వేసుకోండి. ఫెవికిక్ వేసేసి దాని తర్వాత ఫెవికల్ ఇన్సైడ్ నుంచి పెట్టుకోండి. నేను అలానే చేశాను, వీడియోలో చూపించలేదు ఫెవికల్ వేసినట్టు, కానీ నేను ఫెవికిక్ పెట్టేసి దాని తర్వాత ఫెవికల్ వేసేసుకొని స్ట్రాంగ్గా ఒక 12 అవర్స్ డ్రై అవ్వనిస్తే మీకు క్లియర్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే విధంగా ఈ 3ని కూడా నేను ఫిక్స్ అయితే చేసుకుంటానండి. ఫెవికిక్ వేసేసి స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే చేసుకుంటాను ఫినిషింగ్ వచ్చేటట్టు. సో మీరు చూడండి, ఇక్కడ నేను పైదాన్ని కూడా ఫిక్స్ చేసేసాను. ఈ 3ని కూడా పైదానికి ఒకటే ఫెవికల్ వేసాను, ఇన్సైడ్ లోపల కూడా వేసాను చూడండి, మీరు గమనించవచ్చు. దాని తర్వాత కింద దాన్ని కూడా మనం ఫిక్స్ చేసేసేయాలి. వైర్ కనెక్షన్స్ చూసుకోండి ఎక్కడ ఏమైనా షార్ట్ వస్తుందా లేదా అని చెప్పి. నేను 2² mmది కాపర్ కేబుల్ అయితే తీసుకున్నాను, కాపర్ వైర్. సో అలాంటిది ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ మీకు ఏంటంటే ఎక్కువ కాలం అయితే ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. ఒక 2 or 3 years అయితే పనిచేస్తుంది. చూసారు కదా, ఇక్కడ దీని ఫినిషింగ్ చూడండి, కరెక్ట్గా మనకి ఎంత కావాలో నేను స్విచ్ కంట్రోల్స్ అనేది పెట్టుకున్నాను. నేను అన్ని కూడా మొత్తం రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడవచ్చు ఎంత స్ట్రాంగ్గా పట్టుకుందో. ఇక్కడ ప్లగ్ పెట్టేసాం. దీని తర్వాత నేను ఇక్కడ స్విచ్ కంట్రోల్ కూడా నేను మొత్తం హై క్వాలిటీ అయితే యూజ్ చేశాను. నాకు ఇది అరౌండ్ 150 రూపీస్ 160 రూపీస్ అయితే పడింది విత్ హుడ్తో సహా. MDF బోర్డ్ అంటారు దీన్ని. సో ఈ MDF బోర్డ్ని అయితే యూజ్ చేసుకొని
మీరైతే చేసుకోవచ్చు. సో MDF బోర్డ్ చూడవచ్చు మీకు ఎంత ఫినిషింగ్ వచ్చిందో. మీకు ఇంకా ఫినిషింగ్ రావాలనుకుంటే కనుక శాండ్ పేపర్ ఉంటుంది కదా, దాంతో నీట్ గా చేసేసాను, నేను తర్వాత చేసుకుంటాను దానికోసం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ప్లగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు 3, ఇక్కడ 3, ఇక్కడ 3, అంటే ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ నుంచి మనం 3 ఎక్స్టెన్షన్స్ అయితే తీసుకుంటున్నాం. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనం దీన్ని పెట్టాలనుకున్నాం, కానీ ఇక్కడ నేను ఈ మెజర్మెంట్ లో తీసుకోలేదు, వేరే బోర్డ్ మెజర్మెంట్ లో తీసుకున్నాను. అదేంటో చూపిస్తానండి. సో ఇక్కడ బోర్డు ఉంది కదా, నాకు ఇక్కడ ఏంటంటే ట్రిపుల్ కనెక్షన్ కావాలి. అంటే ఇక్కడ పెట్టేటప్పుడు మిక్సీ రన్ అవుతుంది, కూలర్ రన్ అవుతుంది. కూలర్ అంటే చిన్న కూలర్, పెద్దవి కావు. మిక్సీ లేదంటే ఇంకా హీటరు ఇలాంటివి ఏమైనా రన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటి కోసం అయితే నేను మొబైల్ అయితే ఛార్జ్ పెట్టాలనుకున్నాను. సింపుల్గా ఏం లేదు, ఇది ఆన్ బటన్. దాని తర్వాత ఇక్కడ మనం మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, జస్ట్ సింపుల్గా ఈ విధంగా పెట్టేసుకొని సరిపోద్ది. ఈ ప్లగ్సే, నార్మల్ ప్లగ్సే, ఇది పెద్ద కష్టం కాదు. ఇది ఆన్ చేస్తే ఇక్కడ మొబైల్కి అయితే ఛార్జ్ ఎక్కుతుంది. సో చూడండి, ఇక్కడ మొబైల్ అయితే ఛార్జ్ ఎక్కడం జరుగుతుంది. దాని తర్వాత మీరు యూజ్ చేసుకుంటారంటే ఈ పోర్ట్లో కూడా మీరు గ్లూ గన్ లేకుంటే వేరే మీ ఇష్టం, అది జస్ట్ వర్కింగ్ ఉందా లేదా అని చూపించడానికి అయితే నేను దీన్ని అయితే చేస్తున్నాను. సో ఈ పోర్ట్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. ఇకపోతే థర్డ్ వన్, సో ఇటు సైడ్ పోర్ట్. సో ఇటు సైడ్ పోర్ట్ ఉంది కదా, జస్ట్ ఇది పెట్టేసి జస్ట్ ఆన్ చేస్తే ఇది. సో మీరు ఇలా 1 ప్లగ్ నుంచి 3 ప్లగ్స్ అయితే మీరు ఈ విధంగా బిల్ అయితే చేసుకోవచ్చు. ఎంత ప్రీమియంగా ఉందో చూడండి, ఫినిషింగ్ కూడా సూపర్ అయితే సూపర్ ఉంది. మీరు కావాలనుకుంటే దీని డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. నేను డెకరేషన్ చేసుకోవడం మీకు చూపిస్తాను, ఒకవేళ నచ్చితే చూడండి. సో ఇది మరి మీకు వీడియో నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ బోర్డు కోసం అయితే చెప్పండి. నేను ఈ మెకానిజం యూజ్ చేసుకుని చేశాను, మీరు వేరేలా ఆలోచించి వేరేలా చేయొచ్చు, కానీ వైరింగ్ మాత్రం సేమ్ అలానే ఇవ్వాలి. వేరేలా అయితే చేంజ్ అయితే చేయకూడదు.